చెరువుకు సంబంధించినంత వరకు ఇప్పుడు నీళ్లు ఉన్నాయి. ఈ నీటిని మనము ఏదైనా ప్రొక్లైన్ దించి జేసీబీలు దించి డిస్టర్బ్ చేస్తే వాటర్ పొల్యూట్ అవుతాయి. పొల్యూట్ అయినటువంటి వాటర్ని మనం ఎలా ఉపయోగించుకోవాలనేటువంటిది ఒక టెక్నికల్ ఇష్యూ. రెండవది, నీటిని డిస్టర్బ్ చేయకుండా ఈ నీటిని ప్రక్షాళన చేసి ప్యూరిఫై చేసి ప్రజలకు ఎలా అందించాలన్నటువంటి దాని మీద రెండో అంశం ఉంది. సో దీనికి సంబంధించి ఐటీసీ వాళ్ళు కూడా ముందుకొచ్చారు. తర్వాత బెంగళూరు టీం కూడా ముందుకొచ్చింది. ఫస్ట్ ప్రియారిటీ ఈ నీటిని శుద్ధిపరచడం. సో ఈ నీటిని శుద్ధిపరిచి ప్రజలకు అందించేటటువంటి ప్రక్రియ చేపడతాం. ఒకవేళ అప్పటికీ కాదు అనుకున్నప్పుడు ఇరిగేషన్ అథారిటీతో మాట్లాడి ఈ నీటిని మరి బయటికి పంపాల్సి వస్తుంది, బెయిల్అవుట్ చేయాల్సి వస్తుంది, తర్వాత చెరువుని శుభ్రం చేసుకోవాల్సి వస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి గతంలో కూడా మేము చెప్తున్నాం, ఇక్కడ స్థానిక ఎంపీపీ గారు ఎవరైతే ఉన్నారో మరి ఆయన ఎండిఓ గారికి సరైనటువంటి కోఆపరేట్ చేయలేదన్నటువంటిది మా దృష్టిలో ఉంది. అది పొలిటికల్గా చూశారు తప్ప గ్రామంలోకి అందరికీ నీళ్లు కావాలన్న ఆలోచన వాళ్ళకి రాలేదు. ఈవెన్ జెడ్పీటీసీ కూడా వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో మరి వైసీపీ విధి విధానాలే అనుసరించారు తప్ప ప్రజల యొక్క సంక్షేమాన్ని గురించి వాళ్ళు ఆలోచించలేరు. ఆలోచించి ఉంటే డబ్బులున్నాయి, చేయడానికి శక్తి ఉంది. మరి ఆ కార్యక్రమాన్ని చేయడానికి ప్రజలు కూడా ముందుకొచ్చారు. మరి శివరామకృష్ణ లాంటి వాళ్ళు, ప్రసాద్ లాంటి వాళ్ళు కూడా ముందుకొచ్చారు చేస్తామని. కానీ మరి అక్కడ తీర్మానాలు ఇచ్చే విషయంలో కానీ, డబ్బులు మంజూరు చేసే విషయంలో కానీ మరి ఆ పరిపాలకులు అంటే ఎవరైతే ఎంపీపీ జెడ్పీటీసీలు ఉన్నారో వాళ్ళు సరైన కోఆపరేషన్ లేదన్నది మాత్రం స్పష్టమవుతుంది. సో ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ పాలన కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ చెరువు ప్రక్షాళన చేయడం అనేది జరుగుతుంది. అది వాళ్ళు ఎట్ట కలుపుతారు, ఇంజనీర్ గారు ఎట్లా చేయమంటే అట్లా చేస్తాం.